యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను ఆదివారమే పోస్ట్ చేయాలి, కానీ కాకపోతే టైం అనేది ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఇంకా డిప్కే వచ్చేసి ఏదో వరల్డ్ కప్ కొట్టినంత ఫీల్ అయిపోయింది అనమాట. రోజున ప్రొటెస్ట్ ఉన్నా వచ్చిన 4 మాటలు మాట్లాడినా వెళ్ళిపోయాను. గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారే అధికారంలో ఉండే, ఏమీ కాలేదు. అమాయకమైన స్టూడెంట్స్ అయితే చాలా దెబ్బలు తిన్నారు. ఏందబ్బా ఇంత సైలెంట్ గా అయిపోయాడు అని అనుకున్నాం, కానీ ఒక బ్రాహ్మణ్, మామూలుగా మీకు హిందూ అంటేనే పడదు కదా, ఆయన బ్రాహ్మణ్, అది కాకుండా ఆయన ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను ఆదివారమే పోస్ట్ చేయాలి, కానీ కాకపోతే టైం అనేది దొరకలేదన్నమాట. సో ఏదైతే నేను ఈ రోజైనా సరే ఫుల్ ఇన్ఫర్మేషన్తో వీడియో తీసుకొచ్చేసాను. లెట్స్ గెట్ స్టార్ట్. తనకైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఆయన ప్రధాని మోదీకి రాజీనామా పత్రం అయితే పంపించారు. పంపించిన తర్వాత ఒక స్పీచ్ అయితే ఇచ్చారు. నేను విద్యార్థుల కోసం రాజీనామా చేస్తున్నాను, ఈ ప్రొటెస్ట్లన్నీ ఆపేసి బుద్ధిగా చదువుకోండి, టైం వేస్ట్ పనులు మానుకోండి అని చెప్పి విద్యార్థులకు నచ్చ చెప్పడం జరిగింది. మరి మన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఇంత జరిగిన తర్వాత కూడా. ఆయన ఇంకొక విషయం ఏంటంటే, ఈయన రాజీనామా చేసిన వెంటనే మన బొద్దింక డిప్కే వచ్చేసి ఏదో వరల్డ్ కప్ కొట్టినంత ఫీల్ అయిపోయింది అనమాట. ఇట్లా కిందికి మీదికి అయిపోయిండు. నాకైతే అసలు నవ్వాలా ఇవ్వాలా కూడా అర్థం కాదు. ఏదో ప్రపంచ పటంలో ఏదో సాధించలేంది సాధించుకొచ్చినంత ఫీల్ అయిపోతున్నాడు. ఇలాగే ఉంటారులే యాంటీ నేషన్ అనేది వీళ్ళని ఎందుకే. సో ఇంకొక టాపిక్ ఉంది, అది నేను గట్టిగా డిప్కేకి అండ్ ఈ ఫెమినిస్ట్ గా యాంటీ అందరికి లాస్ట్ లో దింపుతారు. ఇదిలాగా పక్కన పెడితే రాజీనామా విషయం జరిగిన తర్వాత ప్రకాష్ రాజ్ డేసి ఒక ట్వీట్ పెట్టాడు, మోడీజీ డర్ గయా, థ్యాంక్ యూ కాక్రోచ్ పార్టీ అండ్ థ్యాంక్ యూ యూత్ అని. ఏం సాధించారని చెప్పి అంత ఫీల్ అయిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. ఈ విజయం ఎవరిది అనుకుంటున్నావు? నీది కాదు, ఆ డిప్కే కాదు, ఇది ఒక స్టూడెంట్స్ విజయం మాత్రమే. స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది, వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, దెబ్బలు తిన్నది వాళ్ళే, వాళ్ళని కొడుతుంటే కూడా పట్టించుకోకుండా పారిపోయిన వేసిన వదిలే బూతులు తిట్టొద్దు. అలాంటి వాళ్ళు మీరు విలన్ అయితే అది సినిమాలు చూపించుకో. ఇక్కడ నువ్వు జస్ట్ కామెడియన్ అన్నమాట. నువ్వు ఉద్యోగం స్టార్ట్ చేసినా, ఒక రోజున ప్రొటెస్ట్ ఉన్నా వచ్చిన 4 మాటలు మాట్లాడినావు వెళ్ళిపోయాను. అసలు ఏం చేసినావు అని చెప్పి ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోతున్నావు. నాకు అది అర్థం కావట్లేదు. కామెడీ కదా. ఎన్ని దెబ్బలు తిన్నాం మేము. పోలీసులు ఈ ప్రొటెస్ట్ లో మమ్మల్ని ఎన్నో దెబ్బలు కొట్టారు, మరి మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి ఒక పెద్ద మనిషిని ఒక విద్యార్థి అడిగితే ఆయన ఏమంటున్నాడో తెలుసా, మీరు కూడా మిమ్మల్ని అయితే పోలీసులు ఎలా కొట్టారో మీరు కూడా పోలీసులు అలాగే కొట్టాలంట. ఆ మాట అన్నది ఎవరో తెలుసా? చూడండి. जब बच्चों को जब पुलिसों ने मारा तो क्या लगता है उनके साथ क्या करना चाहिए? उनके साथ वही करना चाहिए जो पुलिस ने बच्चों के साथ किया, उनके साथ भी वही करना चाहिए, सेम चीज होना चाहिए. ఇప్పుడు ఈయన ఈ మాట అంటున్నాడు కదా, మరొకప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారే అధికారంలో ఉండే, అప్పుడు వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళు ఎన్నిసార్లు రాజీనామా చేయాలి? దీనికి మరి మీరు ఏం జవాబు చెప్తారు? మరి బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత ప్రొటెస్ట్లలో ఈ డిప్కేగానికి ఏ ఒక్క లాఠీ చార్జ్ దెబ్బలు పడలేదు, ప్రకాష్ రాజ్ పడలేదు, ఈ లెఫ్టిస్ట్ ఫెమినిస్ట్ అని వాగిన వాళ్ళకి ఎవరికి ఏమీ కాలేదు. అమాయకమైన స్టూడెంట్స్ అయితే చాలా దెబ్బలు తిన్నారు. సో విజయం అంతా వాళ్ళదే, ఇందులో ఎవరిది కాదు విజయం ఇదంతా. ఇప్పుడు అసలు మ్యాటర్ చెప్తాను అన్నమాట. ఈ మ్యాటర్ విన్న తర్వాత ఒక్కొక్కని గుండెలు జల్దరిస్తాయి. మోడీ ఏందబ్బా ఇంత సైలెంట్గా అయిపోయాడు అని అనుకున్నాం, కానీ మంచి ప్లాన్ వేసి కొట్టాడు అనమాట. ఇప్పుడు అపాయింట్ అయిన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి ఒక బ్రాహ్మణ్, మామూలుగా మీకు హిందూ అంటేనే పడదు కదా, ఆయన బ్రాహ్మణ్, అది కాకుండా ఆయన ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి. నాకు ఈ ఒక్క మాట విన్నప్పుడల్లా ఎంత ఆనందంగా ఉందంటే రోమాలన్నీ కబడుచుకుంటున్నాయి. ఇప్పుడు చూద్దాం ఎలాగ పేపర్ లీక్ అవుతుందో, ఎవరు ప్రొటెస్ట్లు చేస్తారో అన్నీ చూద్దాం. మీరు వీడియో ఇంతవరకు చూసినట్టయితే అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ కొట్టి మన ఛానల్కి కొంచెం హైప్ అనేది ఇవ్వండి. అండ్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, విద్యార్థులు ఎప్పుడైనా సరే మీకు అన్యాయం జరిగితే మీరు ప్రొటెస్ట్ చేయండి శాంతిపరంగా.
గొడవపడండి, గెలవండి. ఇది మన ప్రభుత్వం, మనం ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం. మనం గొడవపడాలి, మనం నిలబడాలి, నిలదీయాలి, అడగాలి, కొట్లాడి గెలవాలి. అలా ఉండాలి అని చెప్పి చిపిరి గాళ్ళతో తిరిగి చిపిరి పనులు చేసి దెబ్బలు తిని ఏం లాభం చెప్పండి. సో ఇప్పటికైనా ఇవన్నీ మానేసుకోండి. ఇది మన దేశం, మర్చిపోకండి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.